తెలంగాణ చరిత్రలో ఒక అపురూపమైన పేజీ నిజామాబాద్ది. అయితే నిజామాబాద్గా పిలవబడే ఈ జిల్లాకు పూర్వం ఉన్న పేరు ఏంటో తెలుసా? ఇందూరు. రాష్ట్రకూట రాజు ఇంద్రవల్లభ పాలనలో వెలసిన ఇంద్రపురిగా మొదలే కాలక్రమంలో ఇందూరుగా స్థిరపడింది. శాతవాహనులు, రాష్ట్రకూటులు, కాకతీయులు, బహమనీ సుల్తానులు, కుతుబ్షాహీలు ఇలా ఎందరో రాజుల పాలనను చూసిన ఈ నేల 1905లో నిజాముల్ముల్క్ పేరుమీద నిజామాబాద్గా మారింది. శతాబ్దాల పాలనను, చరిత్ర పూటల మార్పును తనలో దాచుకున్న ఈ వీరోచిత జిల్లా చరిత్రను మనం ఈరోజు తెలుసుకుందాం. నిజామాబాద్లో చూడదగ్గ ముఖ్యమైన చారిత్రక మరియు పర్యాటక ప్రదేశాలు. 1 దిస్పిలి రామ్లయం. ఇది 14వ శతాబ్దంలో కాకతీయ రాజుల చేత నలుపు, తెలుపు అగ్గిరాయితో నిర్మించబడింది. ఈ ఆలయంపై ఉన్న అద్భుతమైన శిల్పకళ, నగిషిలు మరియు ఖజురహో శైలిని పోలిన నిర్మాణాలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. ఇది నిజామాబాద్ నుండి హైదరాబాద్ వెళ్లే మార్గంలో 20 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. 2 నిజామాబాద్ ఫోర్ట్. ఈ కోటను రాష్ట్రకూట రాజులు 10వ శతాబ్దంలో నిర్మించారు. తరువాత ఖిల్జీలు, బ్రహ్మణీలు, కుతుబ్షాహీలు, ఆసఫ్ జాహీల పాలనలోకి వచ్చింది. కోటపైన ఛత్రపతి శివాజీ నిర్మించినట్లుగా భావించే రఘునాథ ఆలయం ఉంది. ఈ ఆలయం వేసవిలో కూడా చల్లగా ఉండే ప్రత్యేక వెంటిలేషన్ వ్యవస్థను కలిగి ఉంది. 3 కంఠేశ్వర్ టెంపుల్. ఇది సుమారు 500 సంవత్సరాలకు పైగా పురాతనమైనది మరియు శాతవాహన రాజు శాతకర్ణి చేత నిర్మించబడినట్లు చెబుతారు. ఈ ఆలయ నిర్మాణం ఉత్తర భారతీయ శైలిని పోలి ఉంటుంది. ప్రతి సంవత్సరం రథసప్తమి పండుగకు ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. 4 డోమ్కొండ ఫోర్ట్. దీనిని గడి దోమకొండ లేదా కిల దోమకొండ అని కూడా అంటారు. ఇది తెలంగాణలోని అందమైన కోటలలో ఒకటి. 5 ఆర్కియోలాజికల్ అండ్ హెరిటేజ్ మ్యూజియం. ఇది పురాతన శిలాయుగం నుండి విజయనగర కాలం వరకు మానవ నాగరికత అభివృద్ధిని వెల్లడించే పురావస్తు శిల్పాలు, కాంస్యాలు మరియు అలంకార వస్తువులను అక్కడ చూడవచ్చు. 6 నిజాం సాగర్ డ్యాం. ఇది మంజీరా నదిపై 1923లో నిర్మించబడింది. ఇది హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ నగరాల తాగునీటి అవసరాలను తీరుస్తుంది. 7 అలీసాగర్ రెజర్వాయర్. ఇది పిక్నిక్ స్పాట్గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ 33 ఎకరాలలో విస్తరించి ఉన్న అందమైన తోట, జింకల పార్కు, డియర్ పార్క్ మరియు బోటింగ్ సౌకర్యాలు ఉన్నాయి. 8 పోచారాం వైల్డ్ లైఫ్ శాంక్చురీ. పోచారం సరస్సు దగ్గర ఉన్న ఈ అభయారణ్యం చిరుతపులి, తోడేలు, జింక, స్లోత్ బేర్, నెమలి వంటి అనేక రకాల వన్యప్రాణులకు నిలయం. 9 మాలారాం ఫారెస్ట్. సాహసాలను కోరుకునేవారికి ఇది సరైన ప్రదేశం. ఇక్కడ ట్రెక్కింగ్ చేయవచ్చు మరియు 1.45 బిలియన్ సంవత్సరాల నాటి పురాతన శిల కూడా ఉంది. 10 శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, పోచంపాడు డ్యాం. గోదావరి నదిపై నిర్మించిన అతిపెద్ద నీటిపారుదల ప్రాజెక్టులలో ఇది ఒకటి. దీని చుట్టూ ఉన్న దృశ్యాలు చూడముచ్చటగా ఉంటాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వాస్తవాలు తెలుసుకోడానికి వీడియోకి లైక్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.